జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో గోరింటాకు విశిష్టత గురించి తెలుసుకుందామండి. గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్ళు అంటే ఎవరు ఉండరు కదండి. ఏదైనా పెళ్ళి కానీ శుభకార్యం కానీ ఏదన్నా జరిగితే చాలు మొదటగా ఆడవాళ్ళకు గుర్తుకొచ్చే అలంకరణ వస్తువు గోరింటాకు. అలాగే ఆషాఢ మాసానికి గోరింటాకు కూడా విడిదలేని అనుబంధం ఉంది. ఎందుకంటే ఆషాఢ మాసం రాగానే ఆడవాళ్ళందరూ గోరింటాకు చెట్ల మీద పడిపోతారు కదా. గోరింటాకు కోసుకొచ్చుకొని పెట్టుకుని అదొక చిన్న వాళ్ళకి రిలాక్సేషన్ అనమాట. అలాగే ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం ఇప్పటి నుంచే కాదండి, పూర్వకాలం నుంచి కూడా ఉంది. కొన్ని ప్రాంతాలలో గోరింటాకును మైదాకు అని కూడా అంటారు. గోరింటాకు పుట్టుక గురించి ఒక కథ ప్రచారంలో ఉందండి. ఆ కథ ఏంటో చూద్దామా? గోరింటాకు అసలు పేరు గౌరింటాకు, అంటే గౌరి ఇంటి ఆకు. గౌరి అంటే ఎవరో కాదు, పార్వతీదేవి. గౌరీదేవి బాల్యంలో తన చెల్లెలతో వనంలో ఆడుకుంటూ ఉంటే ఆ సమయాన తను రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల మీద పడినంతనే ఒక చెట్టు అనేది పుడుతుందంట. ఆ వింతను చూసి చెల్లెలు పర్వతరాజుకు చెప్పడానికి వెళ్ళారు. అయితే ఆయన సతీ సమేతంగా వచ్చేసరికి ఆ చెట్టు పెద్దదై సాక్షాత్ పార్వతీ రుద్రాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏమి ఉపయోగం కలదు అని అంటుందంట. అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చపలతలతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో, నా బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకుంటాడు పర్వతరాజు. కానీ పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది. పర్వతరాజు ఇకపై శ్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించినందున ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులను పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు. ఆ సమయంలోనే కుంకుమకు ఒక సందేహం వచ్చిందంట. నుదుటను కూడా ఈ ఆకును పెట్టుకుంటే బొట్టులాగా నాకు ప్రాముఖ్యత అనేది ఉండదు కదా అనుకుని ఆ సందేహాన్ని గౌరీతో చెప్పిందంట. అయితే గౌరీదేవి ఇది నుదుటన పండదు అని చెప్పేసి చెప్తుందంట. కావాలంటే చూడండి, నుదుటను పెట్టుకుంటే గోరింటాకు పండదు. కాలక్రమేణా గోరింటాకు వాడుకలో గోరింటాకు అయ్యింది. గోరింటాకు ఏడాదికి ఒక్కసారి ఆషాఢ మాసంలో పుట్టింటికి అంటే పార్వతీదేవి దగ్గరకు వెళ్తుందంట. తాను అక్కడ ఉన్నప్పుడు కూడా తనను ఎవరూ మర్చిపోకుండా ఉండడానికి ఆషాఢంలో ఆడవాళ్ళు తప్పకుండా గోరింటాకును పెట్టుకోవాలని కోరిందంట. అదే సాంప్రదాయంగా మారింది. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలను తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని తొలగించి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. గోరింటాకు పండడం అనేది ఆ మగువు యొక్క ఆరోగ్య స్థితిని కూడా తెలుపుతుందంట. పెళ్లి కాని ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే మన ఇంట్లో బామ్మలు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు బాగా పండిందనుకోండి చేతులు, చక్కటి మొగుడొస్తాడు అని చెప్పేసి బాగా చతుర్లాడుతూ ఉంటారు కదా. అలాగే కొత్తగా పెళ్ళైన స్త్రీ కూడా తన గోరింటాకును తన సౌభాగ్యాన్ని చూసుకుంటుంది. అలాగే కొన్ని చోట్ల కొత్త కోడలికి అత్తవారింటి నుంచి గోరింటాకును పంపించే సాంప్రదాయం కూడా ఉంటుందంట కొన్ని ప్రాంతాలలో. ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికిన వేలకి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి కోరు చిగురుకు చేరుతుంది. గోరింటాకు పెట్టుకున్న చిటికిన వేలు చివరి నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలము అని అంటారు. చూశారు కదా ఈరోజు మన వీడియోలో గోరింటాకు గురించి. జై శ్రీరామ్.